అరే నీకు ముందే చెప్పా కదా రాజా బ్రో, ఫస్ట్ మ్యాచ్ దేవునికి వదిలేస్తాం, ప్రతి మ్యాచ్ గెలిచేస్తామని. అరే మీపై ఎలా గెలిచాం, బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్. అలా ఉంటుంది మరి ఇండియా అంటే. అరే ఫస్ట్ ఒక్క మ్యాచ్ గెలిచేపాటికి ఎంత ఫోర్స్ కొడుతుంది, ఇప్పుడు ఎలా ఉంది ఇండియా దెబ్బ. అరే మిమ్మల్ని సగం మ్యాచ్ గెలిపించడానికి కారణం మేమే. మాకు దొరికిన క్యాచ్ల్ని కరెక్ట్ గా పట్టింటే మిమ్మల్ని ఈజీగా ఆల్ అవుట్ చేసే వాళ్ళము. కానీ మా ప్లేయర్స్ దరిద్రులు కరెక్ట్ గా క్యాచ్లే తీసుకోలేదు, అందుకే సగం మ్యాచ్ ఓడిపోయాం. అప్పుడు నేను కష్టపడి అలా ఇలా చేసి 2 వికెట్లు తీసా, కానీ మా దరిద్రం అరచేతుల్లో కూసోంది, ఏం చేయలేము. అరే మీపై ఇంకా 2 మ్యాచ్లుంది, 2 మ్యాచ్లకు 2 వరుసగా గెలిచి మీపై సిరీస్ గెలుస్తాము. అరే జింబాంబే అంటే తక్కువ అంచనా వేయకండి, ఫస్ట్ మ్యాచ్ ఎలా గెలిచామో ఇక 2 మ్యాచ్లు గెలిచి హిస్టరీ రిపీట్ చేస్తాము. అరే రనా బ్రో, మీకైతే అంత సీన్ లేదు మరి. ఇక ఉన్న 2 మ్యాచ్ల్లో ఒక్క మ్యాచ్ గెలిస్తే చాలు, మాకు ఈజీగా సిరీస్ వస్తుంది, ఇండియాకి పేరు వస్తుంది, నాకు పేరు వస్తుంది. అరే ఇండియా ఇప్పుడు ఒక్క మ్యాచ్ కాదు, వరుసగా ఇంకా 2 మ్యాచ్లు గెలుస్తుంది. ఇండియా అంటే ఫ్లవర్ అనుకుంటివా, ఫైర్ రా బాబు, దూసుకు వెళ్తాం. అరే ఏం కొట్టావు గిల్ బ్రో, నీ అవ్వ దంచి కొట్టావు. నాకు తెలిసి ఈ ఇయర్ లో ఇదేనేమో ఫస్ట్ హాఫ్ సెంచరీ నీది. అరే అభిష్నాయగా ఎప్పుడు కొట్టామనేది కాదు, ఏ టైంలో కొట్టామనేది ఇంపార్టెంట్. అరే ఇప్పుడే అయిపోయింది అనుకోవద్దు, ఇప్పుడే మొదలైంది. ఇప్పుడు చూసారు కదా ఈ గిల్ ఫార్మేట్, ఇక నుంచి చూస్తారు ఇంకా కథ వేరే ఉంటది. గిల్, శుభ్మన్ గిల్ అంటారా బాబు. అరే ఇది అన్యాయం తొండి, ఆ శాంసన్ వచ్చేపాటికి నన్ను మ్యాచ్ లో నుంచి తీసేశారు. అరే నాకు ఇప్పుడు ఛాన్స్ దొరికింది ఒక్క మ్యాచ్ లోనే, సెకండ్ మ్యాచ్ లో దొరికినా లాభం లేదు. ఆ అభిషేక్ శర్మ గైక్వాడే మ్యాచ్ ను ముగిచ్చేశారు. అరే నాకు ఇక అర్థమైంది, ఇక ఉన్న 2 మ్యాచ్లను నాకు ఛాన్స్ పోయినట్టే. అరే 2 మ్యాచ్ల్లో ఆడావు కదా పరాగ్ బ్రో, ఇక రెస్ట్ తీసుకో, ఉన్న వాళ్ళకందరికి ఛాన్స్ ఇవ్వాల కదా. అరే ఉన్న వాళ్ళకందరికి ఛాన్స్ ఇవ్వాలంటారు కానీ నాకు మాత్రం ఛాన్స్ ఇవ్వరు. ఐపీఎల్ లో సిఎస్కే పక్క ఎలాంటి మెరుపులు మెరిపించాను, అలాంటి వానికి ఛాన్స్ ఇవ్వలేదు మీరు. ఆవేష్ ఖాన్ అయితే కొంచెం ఎక్స్పెన్సివ్ రన్స్ ఇస్తున్నాడు, వాడిని ఒక మ్యాచ్ కూర్చోబెట్టి నాకు ఛాన్స్ ఇవ్వచ్చు కదా. అరే నీకన్నా మంచి బౌలింగ్ వేసి కేకేఆర్ కి కప్పే కొట్టించాం ఏకంగా, అలాంటిది నాకు కూడా ఛాన్స్ ఇవ్వలేదు. నీకు ఇవ్వకపోవడంలో పెద్ద సందేశమేముంది. ఇది సంజు చిన్న పుంజు, జస్ట్ అట్లా ఎంట్రీ ఇచ్చాను, నాకు మాత్రం ఛాన్స్ ఈజీగా దొరుకుద్ది. ఆ తుఫాను వల్ల వెస్టిండీస్ లో కొంచెం లేట్ అయింది, లేకపోయింటే ఫస్ట్ మ్యాచ్ నుంచి ఉండేవాడిని. ఏమనుకుంటున్నారు, సంజు చిన్న పుంజు. ఫ్రెండ్స్ మీరు వీడియోను చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు. కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనున్న బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకోండి. అలాగే ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకు గురు.